ఇటీవల జరిగిన మేఘాలయ హనీమూన్ భర్త హత్య దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కట్టుకున్న భర్తను కాటికి పంపేందుకు ఆ భార్య వేసిన స్కెచ్ దేశమంతా అవాక్కయ్యేలా చేసింది. హనీమూన్ పేరుతో భర్తను హనీ ట్రాప్ చేసిన ఆ నవవధువే సీక్రెట్ కిల్లర్ అని తేలేక ఒక్కొక్కరికి ఫ్యూజులు ఎగిరిపోయాయి. అది మరొక ముందే తాజాగా అలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. ఇప్పుడు ఎక్కడో కాదు, ప్రియుడితో కలిసి ఉండేందుకు భర్తను చంపించింది ఓ నవవధువు. ఈ దారుణాతి దారుణమైన ఘటన కర్నూలు జిల్లా పిన్నాపురంలో చోటు చేసుకుంది. ఇక పోలీసులు వెల్లడిస్తున్న వివరాల ప్రకారం గద్వాల పట్టణంలోని గంట వీధికి చెందిన తేజేశ్వర్ అనే యువకుడు లైసెన్స్ సర్వేయర్గా వర్క్ చేస్తున్నాడు. ఈ నెల 17 తేదీ నుంచి తేజేశ్వర్ కనిపించలేదు. కుటుంబమంతా తేజేశ్వర్ కోసం గాలిస్తూ ఉండగా కర్నూలు జిల్లా పిన్నాపురం సమీపంలోని గ్రామ శివార్లో దారుణ హత్యకు గురైనట్టు పోలీసులు గుర్తించారు. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి వెలుగు చూసింది. ఇక సమాచారం తెలుసుకున్న బంధువులు తీవ్ర దుఃఖసాగరంలో మునిగిపోయారు. కాళ్ల పారాణి ఆరకముందే తమ కొడుకు విగత జీవిగా పడి ఉండడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తేజేశ్వర్ మే 18వ తేదీన కర్నూలు జిల్లాకు చెందిన ఐశ్వర్య అనే యువతితో వివాహం చేసుకున్నారు. ఇద్దరూ ఇష్టపడి వివాహం చేసుకున్నారని బంధువులు చెప్తున్నారు. వివాహం జరిగిన నెల రోజులు కూడా కాకముందే ఈ దారుణమైన ఘటన జరగడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు, బంధువులు అంతా శోకసంద్రంలో మునిగిపోయారు. తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న బ్యాంకు మేనేజర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే ఈ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. తవ్వుతున్న కొద్దీ నోరెళ్లబెట్టే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. 32 ఏళ్ల తేజేశ్వర్ కు కర్నూలుకు చెందిన ఐశ్వర్యతో ఫిబ్రవరి 13న వివాహం నిశ్చయమైంది. కానీ పెళ్లికి కేవలం 5 రోజుల ముందు ఐశ్వర్య అనూహ్యంగా కనిపించకుండా పోయింది. ఆమె కర్నూలులోని ఓ ప్రముఖ బ్యాంకు ఉద్యోగితో సంబంధం ఉందని అనుమానాలు తలెత్తాయి. అయితే ఫిబ్రవరి 16న తిరిగి ఇంటికి వచ్చిన ఐశ్వర్య తేజేశ్వర్ ను ఫోన్ లో నమ్మించి ప్రేమగా ప్రవర్తిస్తూ కట్నం ఇవ్వలేక ఇబ్బంది పడుతుంటే బంధువుల ఇంటికి వెళ్లిపోయాన్ని, కుటుంబ సమస్యల వల్లే వెళ్లాన్ని చెప్పింది. దీంతో తేజేశ్వర్ ఐశ్వర్య చెప్పే కహానీలన్నీ నమ్మేశాడు. మే 18న ఆమెను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన వెంటనే ఐశ్వర్య భర్తను పట్టించుకోకుండా తన ఫోన్ లో గంటల తరబడి మాట్లాడుతూ ఉండడంతో మనస్పర్ధలు మొదలయ్యాయి. అదే సమయంలో తేజేశ్వర్ ఆకస్మికంగా జూన్ 17న కనిపించకుండా పోయాడు. అనంతరం పోలీసులు తేజేశ్వర్ మృతదేహాన్ని గుర్తించారు. ఐశ్వర్య తల్లి సుజాత కర్నూలులోని ఓ బ్యాంకులో స్వీపర్ గా చేస్తోంది. ఆమెకు బ్యాంకులోని ఓ ఉద్యోగికి వివాహేతర సంబంధం ఉండగా అదే ఉద్యోగి క్రమంగా ఐశ్వర్యతోనూ సంబంధం పెట్టుకున్నాడు. పెళ్లి తర్వాత కూడా ఐశ్వర్య ఆ ఉద్యోగితో దాదాపుగా 2000 సార్లు ఫోన్ లో మాట్లాడినట్టు కాల్ డేటా విశ్లేషణలో వెల్లడైంది. తేజేశ్వర్ హత్యకు అదే బ్యాంకు ఉద్యోగి సుపారీ ఇచ్చినట్టు తన డ్రైవర్ ను హంతకుల వెంట పంపినట్టు పోలీసులు వెల్లడించారు. జూన్ 17న కొంతమంది తేజేశ్వర్ ను కలిసి భూమి కొలత అవసరమని నమ్మి కారు ఎక్కించుకున్నారు. కారులోనే గొంతు కోసి హత్య చేసి పాణ్యం సమీపంలోని సుగాలి మెట్టు వద్ద మృతదేహాన్ని పడేశారు. ప్రస్తుతం ఆ బ్యాంకు ఉద్యోగి పరారీలో ఉండగా ఐశ్వర్య, ఆమె తల్లి సుజాతను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి మరింత లోతుగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.